ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 24 మంది మంత్రులతో కూడినటువంటి కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకోబోతున్నారు. శాఖల కేటాయింపుకు సంబంధించి ఆయన తుది కసరత్తు చేయబోతున్నారు. అయితే జనసేన నుంచి కీలక శాఖలను అడిగే విషయానికి సంబంధించి కూడా కొంత స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. శాఖల కేటాయింపుకు సంబంధించి జనసేనకు ఎటువంటి శాఖలను కేటాయిస్తారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హోంమంత్రి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా కొంత ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఏ శాఖలు ఎవరెవరికి ఇస్తారనేది మాత్రం కొంతవరకు కూడా ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి ఏ శాఖ అనే దానిపై ఉత్కంఠ కలిగిస్తోంది. దీనికి సంబంధించి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిఎంఆర్, ఎంతసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది? శాఖల కసరత్తుకు సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? శాఖలకు సంబంధించి అయితే ఈరోజు సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది దేవి. ప్రధానంగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తన నివాసానికి ఆ కార్యక్రమాన్ని ముగించుకుని రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వచ్చిన తర్వాత శాఖల మీద కసరత్తు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి, పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ మేరకు ఇప్పటికే కొంత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఆ శాఖల కసరత్తును మరింత ముమ్మరం చేయనున్నారు. ప్రధానంగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, కీలక శాఖలు ఎవరికి కేటాయించాలన్న అంశంతో పాటుగా తన వద్ద ఏ శాఖలు అట్టి పెట్టుకోవాలన్న వ్యవహారం మీద కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ వీళ్ళిద్దరికీ కలిపి 4 శాఖలు ప్రస్తుతానికి కేటాయించారు. సో ఈ 4 శాఖల్ని మిత్రపక్షాలుగా అటు జనసేనకు 3 శాఖలు కేటాయించాల్సి ఉంటుంది, అలాగే బీజేపీకి 1 శాఖ కేటాయించాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తారన్న ఉత్కంఠత అయితే, ఆసక్తికరమైన చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలు లేకుండా, అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాను ఒక పవన్ కళ్యాణ్కే పరిమితం చేస్తారు. మిగతా వాళ్ళకి ఆ హోదా ఉండే అవకాశం కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి సీఎం, డిప్యూటీ సీఎం ఈ 2 పదవులు ఉంటాయి. ఒకటి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా వ్యవహరించబోతున్న పవన్ కళ్యాణ్కి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అటు ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హోంశాఖను కేటాయిస్తారు. లా అండ్ ఆర్డర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హై ప్రయారిటీగా తాము తీసుకుంటున్నామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో హోంశాఖను పవన్ కళ్యాణ్కి కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అసలు జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది, ఏ శాఖలు ఆశిస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఇంధన శాఖ ఈ అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ వద్దనే ఉంటాయా, లేకపోతే జనసేన లేదా బీజేపీలకు ఏమన్నా వెళ్తాయా అన్న కీలకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు లోకేష్కి ఏ శాఖ కేటాయిస్తారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సహజంగా లోకేష్కి గతంలో అయితే 2014-19 మధ్యలో ఆయన లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే రూరల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఐటీ ఈ 2 శాఖలకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయనకి మళ్ళీ తిరిగి ఆ శాఖలే కేటాయిస్తారా, లేకపోతే వేరే శాఖల మీద ఆయన ఏమన్నా దృష్టి పెట్టారా, ఆయన ఏమన్నా ఫోకస్ పెట్టబోతున్నారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో విద్యాశాఖ లోకేష్కి ఏమన్నా వెళుతుందన్న చర్చ మొదలైనట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. విద్యాశాఖ చాలా కీలకమైన వ్యవహారం. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్ అమరావతి, రాజధాని వీటితో పాటుగా విద్యా వైద్యానికి కూడా హై ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కూడా లోకేష్కి వెళుతుందన్న ప్రచారం అయితే జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేశవ్ లేదా ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్లకు ఆర్థిక శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించిన చరిత్ర ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాలంటే, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలన్నా కావచ్చు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు రాష్ట్రానికి ఉన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో దీనికి సంబంధించి ముందుగా ఆర్థిక శాఖ వైపు నుంచి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆర్థిక శాఖను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి దీనికి అనుభవంతో పాటుగా కొంత సీనియారిటీ కూడా అవసరం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న
నేపథ్యంలో ఆర్థిక శాఖను ఆనం రామనారాయణ రెడ్డి కట్టబెడతారా, లేకపోతే ఆ శాఖ మీద పట్టు ఉన్న పయ్యావుల కేశవ్కి కట్టబెడతారా? ఇప్పటివరకు ఆర్థిక శాఖ అంటే యనమల అనేదే టీడీపీలో ఉంటూ వచ్చేది. తొలిసారిగా యనమల లేకుండా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఆర్థిక శాఖ ఎవరు అనే చర్చ తొలిసారిగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ చర్చ జరుగుతోంది. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఆర్థిక శాఖ కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఆనం పయ్యావుల కేశవ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఆర్థిక శాఖ కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా ఎవరికి దక్కుతుంది అన్న చర్చ కూడా ఒకటి ఇప్పటికే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా వీళ్ళిద్దరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆనం కావచ్చు, అలాగే పయ్యావుల కేశవ్. ఒకటి ఈ రెండిట్లో గనక వీళ్ళిద్దరికీ అటు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతోపాటు పోలవరం అలాగే రాజధాని ఈ రెండు నిర్మాణాల బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి హై ప్రయారిటీగా ఉన్న నేపథ్యంలో ఈ ఇరిగేషన్ శాఖ ఎవరికి వెళుతోంది? పోలవరం నిర్మాణం అనేది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది. అలాగే అమరావతి నిర్మాణం అనేది పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుంది. సో ఈ క్రమంలో ఈ రెండు శాఖలు ఎవరి పరిధిలోకి వెళ్తాయి? ప్రధానంగా అమరావతి నిర్మాణం అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా తీసుకుంటున్న ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే జరుగుతోంది. చంద్రబాబు వద్దే ఈ పట్టణాభివృద్ధి శాఖ నెట్టిపెట్టుకుంటారు. పట్టణాభివృద్ధి శాఖను తన వద్ద నెట్టిపెట్టుకోవడం ద్వారా అమరావతి నిర్మాణానికి సంబంధించిన పూర్తి స్థాయి పర్యవేక్షణను ఎప్పటికప్పుడు చేపట్టడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ ఈసారి నారాయణకు కాకుండా తన వద్దే అట్టుపెట్టుకుంటారన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నారాయణకు ఇక్కడ బిట్టు బిట్ అనేది మంత్రి నారాయణకు చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఏ మూల ఏముంది, ఎక్కడ ఏ వ్యవహారం ఉంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా మంత్రి నారాయణకు సిఆర్డీఏ వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ మరొకసారి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా శాఖల కేటాయింపుకు సంబంధించి చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకున్న తర్వాత మరి కాసేపట్లో శాఖల కేటాయింపులకు సంబంధించిన కసరత్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో బీజేపీకి ఏం కేటాయిస్తారు, పవన్ కళ్యాణ్కి ఏం కేటాయిస్తారు, లోకేష్కి ఏం కేటాయిస్తారు అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇక వంగల్పూడి అనితకు కీలకమైన శాఖలు కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో శాఖల కేటాయింపుకు సంబంధించి ఈ సాయంత్రానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జీవోలను కూడా ఈ సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తోంది. సమర్థత, విధేయత, సామాజిక సమీకరణాలు, అలాగే లాయల్టీ, అలాగే పొత్తులో ఉన్న పార్టీలను ఇవన్నీ ఈక్వల్ చేసి బ్యాలెన్స్ చేయాలి అంటే ఒకవేళ జనసేన చాలా కీలకమైన శాఖలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ఈ కూర్పు ఉండబోతోంది? అంటే దీనికి సంబంధించి శాఖల విషయంలో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునే ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు చూస్తా ఉంటే శాఖల మంత్రివర్గ కేటాయింపులకు సంబంధించి కూడా వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న సందర్భం అయితే కనిపించలేదు. కానీ అంతర్గతంగా వీళ్ళిద్దరూ ముందుగానే చర్చించేసుకుంటున్నట్లుగానే తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సహజంగానే జనసేన ఈ ప్రభుత్వ ఏర్పాటులో కావచ్చు, జనసేన ఎన్నికల్లో కావచ్చు, టీడీపీ కూటమి గెలుపునకు జనసేన అత్యంత కీలకమైన ఒక భాగస్వామిగా ఉంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడే చాలా స్పష్టంగా చెప్తున్నారు, వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద కూడా చెప్తున్నారు. అసలు ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ శాఖలను అయితే కోరుకుంటారో ఆ శాఖల్ని కట్టబెట్టడానికి చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఏదన్నా కొన్ని ఇబ్బందులు ఎదురైతే దాన్ని నచ్చజెప్పే ప్రయత్నం, పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తారు. సో ఈ క్రమంలో పెద్దగా శాఖల కేటాయింపు విషయంలో వీళ్ళిద్దరి మధ్య సుహృద్భావ వాతావరణంలోనే ఇప్పటికే చర్చలు జరిగి ఉంటాయి. శాఖల కేటాయింపు విషయంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉంటాయన్న చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో సో ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వివిధ సందర్భాల్లో చెప్తున్నారు, ప్రయారిటీస్గా విద్య, వైద్యం, ఉపాధి, అలాగే పరిశ్రమలు, దీంతో పాటుగా లా అండ్ ఆర్డర్. సో ఈ అంశాలకు సంబంధించి హై ప్రయారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోకస్ కూడా ఈ ప్రభుత్వం ఫోకస్ కూడా ఆ అంశాల మీద పెట్టాల్సిన అవసరం ఉంటుందని వివిధ సందర్భాల్లో పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, ఆత్మీయ సమావేశంలో మాట్లాడినప్పుడు కావచ్చు, ఇటీవల జరిగిన జనసేన శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కామెంట్లు చూస్తా ఉంటే ఈ అంశాలకు సంబంధించి కొంత ఫోకస్డ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్న ఈ సందర్భంలో ఆ శాఖల మీద జనసేన కన్నేసిందా, ఆ శాఖలకు సంబంధించి జనసేన ఏమన్నా పట్టుబడుతుందా, పవన్ కళ్యాణ్ ఏమన్నా పట్టుబడుతున్నారన్న చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా, ప్రచారం జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ క్రమంలో ఇవాళ సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు, మరొక వైపు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అంటే చంద్రశేఖర్,
రాజ్యాంగ పరిమితి ప్రకారం ఎంతమందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంటుంది? 24 మందితోనే పరిమితమవుతారా? ఇప్పుడు చూస్తే బీజేపీకి ఒక్క మంత్రి పదవే వచ్చింది. మొత్తం రాజ్యాంగ పరిమితి ప్రకారం చూసుకుంటా ఉంటే, రాజ్యాంగం ప్రకారం లెక్కలు చూసుకుంటా ఉంటే మొత్తం 25+1 ఒకళ్ళు సీఎంగా ఉంటారు. అలాగే 25 మంది మంత్రులుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబుతో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఒక స్థానానికి సంబంధించిన పెండింగ్ అనేది ఇంకా ఉంది. దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తుంది. జనసేనకు కేటాయించిన సీట్లలో ఆ పార్టీ, జనసేన పార్టీ అక్కడ ఎవరిని మంత్రిగా నియమించాలి, మంత్రిగా కేటాయించాలి, మంత్రి పదవి ఎవరికి కేటాయించాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రాకపోవడం వల్లే ఆ శాఖను ఆ పర్టికులర్ ఏదైతే ఆ ఒక్క పెండింగ్ స్థానాన్ని ఇంకా పెండింగ్లోనే పెట్టినట్టుగా తెలుస్తుంది. దాన్ని భర్తీ చేయాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 25+1 26, ఇప్పటికే 25 అనేది భర్తీ అయిపోయింది. ఇంకా ఒక స్థానం ఉంది, అది కూడా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. జనసేన ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తుంది అనేది ఆసక్తికరమైన పరిణామంగా ఆసక్తికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ఇప్పుడు జనసేన వైపు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు 3 స్థానాలు ఖరారైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, అలాగే నాదెండ్ల మనోహర్. వీళ్లలో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చే అభ్యర్థి, నెక్స్ట్ వచ్చే మంత్రి ఎవరికైతే కేటాయిస్తారో వాళ్ళు బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయి ఉంటారు. వాళ్ళకే ఆ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొణతాల రామకృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కొంత పట్టున్న నేత. అలాగే ఆయన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆయనకి ఏదన్నా అవకాశం దక్కుతుందన్న చర్చ కూడా అటు జనసేన వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. మొత్తం ఒక్క స్థానం మాత్రమే ప్రస్తుతం కేబినెట్ కూర్పునకు సంబంధించి ఒక స్థానం మాత్రమే పెండింగ్ లో ఉంది దేవి. అంటే పిఎంఆర్ చాలా వరకు కూడా సీనియర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసిన సందర్భం కనబడుతోంది. అన్న ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, కిమిడి కళా వెంకట్రావు లాంటి వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకి చోటు లభించలేదు. ఎలా వీళ్ళని బ్యాలెన్స్ చేస్తారు? అంటే దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు క్యాబినెట్లో బెర్తులు దక్కలేదన్న చర్చ జరుగుతుందో వాళ్ళందరూ కూడా యనమల రామకృష్ణుడు, ధూళిపాల నరేంద్ర, కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరి, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నారు. క్యాబినెట్లోకి కావచ్చు, పార్టీలోకి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది, ఫ్రెష్ లుక్ రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తాము తప్పుకుంటామన్న విషయాన్ని ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో కావచ్చు, ఆన్ ద రికార్డ్ సంభాషణలో కావచ్చు కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కీలక పాత్ర వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వివిధ సందర్భాల్లో వేదికల మీద, మహానాడు వంటి వేదికల మీద కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఇదేదో గందరగోళానికి తెరలేచే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పి అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. అట్ ద సేమ్ టైం చూస్తూ ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాబినెట్లోకి ఫ్రెష్ లుక్ వచ్చింది. క్యాబినెట్లో కావచ్చు ఇటువంటి ఈ స్థాయిలో సంచలనాత్మకమైన నిర్ణయాలు క్యాబినెట్ కూర్పు సందర్భంగా ఉంటాయని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇది ఒక విధంగా గుడ్ సైన్. అంటే క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన చర్చ క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతుందన్న అంశానికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వర్గాలకైతే మంచి అంటే ఈ కూర్పు బాగుంది, క్యాబినెట్ చక్కగా ఏర్పాటు చేశారన్న ఫీడ్బ్యాకే తమకు ఉంది అని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో సో సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పార్టీకి, ప్రభుత్వానికి కొంత వారధులుగా వీళ్ళని వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక గ్రూప్స్ ఫామ్ చేసి, సీనియర్లతో గ్రూప్స్ ఫామ్ చేసి, అలాగే సీనియర్లు జూనియర్ల కాంబినేషన్తో ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం, మరొకవైపు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకునే విధంగా కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ వ్యవస్థలో భాగంగా సీనియర్లందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దేవి, పిఎంఆర్ కొత్త వారికి ఎంతమందికి చోటు లభించింది? ఏ ఈక్వేషన్స్, ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి వాళ్ళకి? మొత్తం కొత్త వారి విషయానికి వచ్చేసరికి మొత్తం తెలుగుదేశం పార్టీ కావచ్చు క్యాబినెట్లో మొత్తం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో చంద్రబాబుతో సహా మొత్తం 25 మంది
ప్రమాణ స్వీకారం చేస్తే మిగిలిన చంద్రబాబు కాకుండా మిగిలిన 24 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వాళ్లే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరికీ గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు పడిన కష్టాలు కావచ్చు, గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు పనిచేసిన తీరు, గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, పార్టీకి సంబంధించిన సీనియారిటీ కావచ్చు, సిన్సియారిటీ, లాయల్టీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. ఉదాహరణకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన టీడీపీ ఏపీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఆయనకి ఆరోగ్యం బాగుండలేకపోయినా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారు. ఈఎస్ఐ స్కామ్ పేరుతో ఆయన జైలుకు పంపించారు. అలాగే కొల్లు రవీంద్రకు సౌమ్యుడు అనే పేరు ఉంది. ఆయన మీద ఏకంగా మర్డర్ కేసు బనాయించి ఆయన్ని జైలు పాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి ఎవరైతే గత 5 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళని గుర్తించారు, అలాగే 5 ఏళ్ల కాలంలో ఇలా ఇబ్బందులు పడిన వాళ్ళే కాకుండా, కేసులు పెట్టించుకునే వాళ్ళే కాకుండా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం ద్వారా వాళ్ళకి గౌరవం లభించే విధంగా చెయ్యాలి అనేది ఫస్ట్ నుంచి కూడా లోకేష్, చంద్రబాబు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ కేబినెట్ కూర్పు ఉంది అనేది పార్టీ వర్గాలు చెప్తున్న అభిప్రాయంగా తెలుస్తోంది. దేవి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పిఎంఆర్.